వాళ్ళేమో తండ్రి త్వరగా వేసే తండ్రి వాళ్ళని, మేము ఇక్కడ వెయిట్ చేయలేకపోతున్నాం. వాళ్ళు మారరు తండ్రి. ఎందుకు? వాళ్ళకి ఎన్నో వాక్యాలు చెప్తారు, అక్కడ పెద్ద పెద్ద బోధకులు ఉన్నారు, రోజు వింటారు, కానీ వాళ్ళ మార్పు రాదు. వాళ్ళు మారరు, నీ కోసం బ్రతకరు, వాళ్ళు ఏమాత్రం మార్చుకోరు. వాళ్ళు లేచిన దగ్గర నుంచి వాళ్ళ పనులు, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు సుఖం అనుభవించుకోవటం, వాళ్ళ కోరికలు తీర్చుకోవడం, ఇదే తండ్రి. ఇంకా ఎందుకు తండ్రి వాళ్ళని నువ్వు ఓర్చుకుంటున్నావు, సహిస్తున్నావు? ఏసే తండ్రి, మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం, నీ దగ్గరకు వచ్చేయాలి మేము. ఆ వాగ్దాన ఫలం మాకు ఇచ్చావు కదా, మమ్మల్ని రాజులుగా చేస్తామన్నావు కదా, పరలోకంలో మాకు సింహాసనం ఇస్తానన్నావు కదా, నీ దగ్గరకు తీసుకొచ్చుకుంటానన్నావు కదా, మమ్మల్ని త్వరగా తెచ్చుకో తండ్రి అంటున్నారండి. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నాయనా, నీ వలే ఇంకొందరు పుట్టి చనిపోవాలిరా, వారి లెక్క పూర్తవ్వాలి. మీ లెక్క ఎలాగైతే పూర్తయి మీరు నెమ్మది బంధు స్థలంలోకి వచ్చారో, అలాగే మీలాగే భూమి మీద బ్రతికి నా కోసం ఆలోచించి చనిపోయే వాళ్ళు మరికొందరు ఉన్నారు. వాళ్ళు ఇంకా కొంతమంది లెక్కలోకి రాలేదు, పుట్టలేదు భూమి మీద. వాళ్ళందరూ పుట్టాలి, నా కోసం బ్రతకాలి, చనిపోవాలి, మీ దగ్గరకు రావాలి. అదంతా లెక్క పూర్తయిన తర్వాత అప్పుడు వరకు కొంచెం ఆగండి.